రైలు వచ్చేసింది. ఈ రైలు రోజు ఒక కొత్త కథను వివిధ రకాల పాత్రలతో మీకోసం తీసుకొని వస్తుంది. రండి, ఆ కథ విని ఆ కథలోని పాత్రలను కలుసుకుందాం. మరి మీరంతా సిద్ధమా? ఈరోజు యొక్క కథ పేరు పాదముద్రలు. ఈ కథను సౌమిత్రో భట్టాచార్య రాశారు. దీన్ని తెలుగులో జగన్నాథ్ అనువదించారు. రోజూ మాదిరిగానే ఈ కథకు సంబంధించిన సంభాషణ తప్పకుండా ఉంటుంది కాబట్టి కథను శ్రద్ధగా వినండి. రవి ఇంటి బయట వరండాలో కూర్చున్నాడు. అతని ముందు ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో పులి కథ రాసి ఉంది. రవి పుస్తకంలో ఉన్న కథలో పులి చిత్రాన్ని చూడటం ప్రారంభించాడు. రవి తన తల పైకెత్తి చూడగానే ఎదురుగా పులి నిలబడుంది. పులిని చూసి రవి చాలా సంతోషించాడు. అతను వెంటనే పుస్తకాన్ని తీసుకొని పులికి చూపించాడు. పులి కూడా పుస్తకంలో ఉన్న తన చిత్రాన్ని చూసి చాలా సంతోషించింది. ఇద్దరూ కలిసి చాలా మాట్లాడుకున్నారు. పులి కూడా రవికి అడవి గురించి చాలా విషయాలు చెప్పింది. ఇద్దరూ ఒకరినొకరు కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది అనుకున్నారు. అప్పుడే రవి కళ్ళు తెరిచి చూసేసరికి పులి వెళ్ళిపోయింది. అయితే పులి బయలుదేరే ముందు రవి పుస్తకంలో తన పాదముద్రలను వేసి వెళ్ళిపోయింది. ఆహా, ఈ కథ మీకు చాలా నచ్చింది అనుకుంటున్నాను. రవి ఎదురుగా పులి వచ్చింది కాని అతను అస్సలు భయపడలేదు. అలా ఎందుకు జరిగిందో ఆలోచించండి. ఆ పులి అడవి గురించి రవికి తెలియని ఏ విషయాలు చెప్పిందో ఆలోచించి చెప్పండి. పుస్తకంలో తన చిత్రాన్ని చూసినప్పుడు పులికి ఏమనిపించుంటుంది? ఒక తెల్ల పేపర్ తీసుకుని దానిపై మీ యొక్క మరియు మీ కుటుంబ సభ్యుల యొక్క అరచేతి ముద్రలు వేయండి మరియు వాటిని ఫోటో తీసి మాకు పంపండి. మరొక కొత్త కథతో రేపు మళ్ళీ కలుద్దాం.